మహాత్ములు నడిచిన మార్గము అను ఐక్య క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదికను అలంకరించిన గురుమండల అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి బ్రదర్ ఇర్మియా గారికి, అలాగే తోటి అధ్యక్షుల వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, ఉదయకాలమును మాకు అనుగ్రహింపచేసి తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రముగా కాచి ఈ సాయంకాల సమయమందు నీ ప్రియ బిడ్డలతో కలిసి నీవు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను గురించి పరిశీలించి పరిశోధన చేయుచుండగా నాయన, నీ కృపను మా అందరికీ అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి, చెబుతున్న నాకు మంచి సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం నాయన. వింటున్న నీ ప్రియులకు వినగలిగిన మనస్సును అర్థం చేసుకోవడానికి నీ సహాయమును అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఈ యొక్క ప్రార్థనా కూటములు ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నాయి నాయన. తండ్రి, నీ ప్రియ బిడ్డ అయిన ఇర్మియా బ్రదర్ గారిని ప్రేమించి తండ్రి ఇచ్చిన తలాంతును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఎంతోమంది బిడ్డలు మారి నీవు మాకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి చేరాలన్నదే ఆయన యొక్క ఆశ నాయన. తండ్రి, ఈ ఆశ కొరకు ఎంతో శ్రమించి కష్టపడుచుండగా నాయన, తను పడే కష్టంలో మీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాం నాయన. తండ్రి, మీటింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది తండ్రి. ప్రతి విషయంలో కూడా నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాం నాయన. తండ్రి, బిడ్డలందరూ కూడా నాయన వారి యొక్క చేతులను ఎత్తిపెట్టి నాయన ఈ మీటింగ్స్కి వారి యొక్క కష్టార్జితంలో కష్టాన్ని ఇవ్వడానికి మంచి మనసును నీ బిడ్డలకు అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. దూర ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరూ నాయన ఉన్నంత సమయంలో నీ యొక్క మాటలకు చెవియొగ్గి వాటి ద్వారా మా హృదయంలో భద్రము చేసుకుని వాటి ద్వారా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ కృపను అనుగ్రహింపచేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమాజంలో స్త్రీ పాత్ర ఏ విధంగా ఉంది? మనము సమాజంలో చాలా రకాల స్త్రీలను చూస్తూ ఉంటామండి. అయితే ఈ స్త్రీ అనే ఆమె అసలు మొదట ఎక్కడి నుండి వచ్చింది అని బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే స్త్రీ ఎక్కడి నుండి కలిగింది, ఎవరి కొరకు కలిగింది అనే విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు అనాది కాలంలో స్త్రీ పురుషులు ఇరువురిని కూడా సమానముగానే సృజించడం అనేది జరిగింది. అయితే వీరు ఎవరి కొరకు ఎవరు సృజింపబడ్డారు? ఆదాము కొరకు హవ్వ సృజించబడినదా, లేకపోతే హవ్వ కొరకు ఆదాము సృజించబడినా అని చూసినట్లయితే ఆది కాండము, మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 22వ వచనము. తరువాత దేవుడైన యెహోవా ఓకే ఇక్కడ ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా నిర్మించి ఎవరి యొద్దకు తీసుకుని వచ్చాడంటమ్మా? ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవునంటారా కాదంటారా? చెయ్యెత్తండి పైకి. ఇది మనము ఎన్నో సంవత్సరాలుగా వింటున్న వాక్యం ఏంటంటే ఆదాము నుండి తీయబడినది హవ్వ. అంటే దేవుడు ఎవరి కొరకు ఎవరిని నిర్మించాడని ఇక్కడ అర్థమవుతుంది. చెప్పాలి, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎవరి కొరకు ఎవరిని నిర్మించాడు? ఆదాము కొరకు హవ్వను నిర్మించడం జరిగింది. అంటే
సాటి అయిన సహకారిగా ఉండడానికి స్త్రీని దేవుడు ఏర్పాటు చేయడము జరిగింది. ఈ మాట ఎవరి కొరకు ఎవరన్నది కొరింథీయులకు పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుందండి మనకి. ఏలయనగా పురుషుడు పురుషుని నుండి స్త్రీ కలిగేనే కానీ స్త్రీ నుండి పురుషుడు కలుగలేదు. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందండి? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది? పురుషునికే తండ్రి అయిన దేవుడు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. అదే ఇదే వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. మరి దేవుడు ఇలా రాయిస్తే మరి ఈరోజు సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు? ఆలోచన చేస్తే మనకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఈరోజు సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు? ఇక్కడ హవ్వ మొదటగా ఎవరికి ఒక స్త్రీ ఆదామునకు భార్య స్థానమును సంపాదించుకున్నది. అంతేనంటారా? ఆదామునకు భార్య స్థానము సంపాదించుకుంది అవ్వ. అంటే జీవము గల ప్రతివానికి తల్లి ఎవరండి? అవ్వ. అవునంటారా కాదంటారా? జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ అయినప్పుడు ఈ ప్రపంచంలో 750 కోట్ల మందికి ఎవరు తల్లిగా ఉన్నారు? అవ్వ తల్లిగా ఉన్నది కదా. మరి అవ్వ తల్లిగా ఉన్నప్పుడు అవ్వ ఏం చేసిందంటారు? మనం అవన్నీ చూసినట్లయితే ఆ దేవుడు చెప్పినట్టు తినవద్దన్న పండు తిని ఆదాముతో తినిపించి ఇవన్నీ కార్యక్రమాలు జరిగిపోయినాయి. అంటే మొదట ఒక స్త్రీ ఏమైందంటే భార్య అయ్యింది, తర్వాత అవ్వ ఏమైందమ్మా? తల్లి అయ్యింది. అంటే ఈరోజు సమాజంలో ఒక స్త్రీ ఎన్నో పాత్రలను పోషిస్తూ ఉన్నది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, తర్వాత ఒక అక్కగా, అమ్మమ్మగా, నానమ్మగా, ఇలా రకరకాల పాత్రలను పోషిస్తూ ఉన్నది ఒక స్త్రీ. మరి ఈ స్త్రీ ఏం చేస్తుంది సమాజంలో? ఎలా ఉన్నది సమాజంలో? దేవుడు ఎలా ఉండమని చెప్పాడు? మనం చూసే స్త్రీలు ఎలా ఉన్నారు సమాజంలో, ఎలా బ్రతుకుతున్నారు అని ఆలోచిస్తే మనం కళ్ళెదురుగుండానే చూస్తున్నామండి. ఎలా ఉన్నారంటే మేము ఎందులోనూ కూడా తీసిపోము. పురుషునితో పాటు మేము కూడా సమానమే. కరెక్టే. దేవుడు స్త్రీ పురుషులను ఇరువురిని కూడా సమానముగానే సృజించాడు. ఒకరు ఎక్కువ అని చూపించలేదు, ఒకరు తక్కువ అని చూపించలేదు. కానీ స్త్రీకి ఉండవలసిన అర్హతలు కొన్ని పెట్టాడండి దేవుడు. పెట్టాడంటాడు లేదంటారా? పెట్టాడు. కానీ వాటిని మాత్రము మనం అధిగమించకూడదు. ఈరోజు స్త్రీలు సమాజంలో అన్ని రంగాలలో కూడా ముందున్నారండి. ఎన్ని రంగాలలో ఉన్నారనుకుంటున్నారు? రాజకీయ రంగంలో ముందున్నారు, క్రీడా రంగంలో ముందున్నారు, సాంస్కృతిక రంగంలో ముందున్నారు, కళల రంగంలో ముందున్నారు, నృత్య రంగంలో ముందున్నారు. ఇలా ఎన్నో రంగాలలో ముందంజలో ఉన్నారు స్త్రీలు. అంటే అంట్లు తోముకునే స్థాయి నుంచి అంతరిక్షం వెళ్ళే వరకు కూడా ఎదిగిపోయారండి స్త్రీలు సమాజంలో. మరి
ఎదిగారు, కరెక్టే. మరి వీరి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా అని మనకు మనమే ప్రశ్న వేసుకుంటే ఎంతమంది దేవుడు చెప్పినట్టు వారి యొక్క జీవితాలను మార్చుకుంటున్నారు? ఆలోచించండి ఒకసారి. తండ్రి అయిన దేవుడు ఎలా ఉండమన్నాడు, ఈరోజు సమాజంలో స్త్రీలు ఎలా ఉంటున్నారు? ఒకసారి కంపారిజన్ చేయండి. దేవుడు ఎలా ఉండమన్నాడండి? స్త్రీలను ఎలా ఉండమన్నాడు? చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీసి చూడండి అమ్మ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మృత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చాలండి, చాలండి. ఇక్కడ మరియు స్త్రీలు ఎలా ఉండాలంటండి? అణుకువయు. అణుకువ. ఎంతమంది స్త్రీలు అణుకువ కలిగి ఉన్నారు? అణుకువ అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా అమ్మ? ఎవరికైనా తెలుసా? అణుకువ చాలా భయభక్తులు కలిగిన ఆవిడ, చాలా నెమ్మది మంతురాలు, పెద్దలంటే చాలా అణుకువ కలిగి ఉంటుంది, భయము భక్తి కలిగి ఉంటుంది. ఇలాంటి స్త్రీలను మీరెక్కడైనా చూసారా? ఈరోజు సమాజంలో చూసారా? ఎక్కడుందండి అణుకువ? అంటే స్త్రీల గురించే మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం కదా, అంతేనంటారా? కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలండి. సమాజంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఎక్కడుందండి అణుకువ? ఉన్నదా? ఎక్కడో విదేశాలలో ఉండవలసిన కల్చరు మన దేశంలోనికే వచ్చేసిందండి. మన భారతీయ సాంప్రదాయ ప్రకారము చీర కట్టుకోవడం సాంప్రదాయం, అవునంటారండి. కానీ ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? డ్రెస్ వేసుకున్నా పర్వాలేదండి, కానీ జీన్స్లు, టీషర్ట్లు, స్లీవ్లెస్ హ్యాండ్స్, అంతే కదమ్మా. అంటే మన సాంప్రదాయం అదా? కాదు కదండి. అంటే అణుకువ ఎక్కడున్నది చెప్పండి? మరి ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్ల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే ఏమిటి కారణం? ఆలోచించండి ఒకసారి. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు మొదలుకొని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎవరు కారణం దానికి? ఒక తల్లి పిల్లలను ఏ విధంగా పెంచుతుంది, ఏ విధంగా సమాజంలో నడిపిస్తున్నారు, ఏ విధంగా కాలేజీలకు పంపుతున్నారు, ఏ విధంగా స్కూళ్ళకి పంపుతున్నారు, వాళ్ళు వేసుకునే వస్త్రాధారణ ఎలా ఉన్నది, బయట వాళ్ళని ఆకర్షించేలా ఉన్నదా, ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నది, అణుకువ ఏది? ఎవరన్నా ఒక మాట అంటే దాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? అణుకువ ఉందా? భార్యాభర్తల మధ్యనే అణుకువ లేదు. కుటుంబంలో భర్త ఏమన్నా అంటే భార్య ఊరుకుంటుందా? ఉండు నీ సంగతి చెప్తానంటుంది. అక్కడ అణుకువ ఉందా? ఉన్నదండి? లేదు కదా.
మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు వారి యొక్క భర్తకు అనుకువగా ఉన్నారు. ఉదాహరణకు శారా గారిని చూసినట్లయితే ఎంత అనుకువండి. ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచిందా? అబ్రహాముని పేరు పెట్టి పిలిచిందా? యజమానుడా ఏమన్నదండి? యజమానుడా. ఈ రోజుల్లో అలా గౌరవించే వాళ్ళు ఉన్నారా? చెప్పండి ఒకసారి. ఒరే రవి, ఎరా బుజ్జి, ఎరా బంగారం, ఇలా కదండి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అణుకు అనేది లేదు. మరి కుటుంబంలో అలా పిలిచినప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు ఎలా నేర్చుకుంటారు? చెప్పండి ఒకసారి. మన యజమానిని గౌరవించకపోతే స్త్రీలైన వారు మనకు పుట్టిన పిల్లలు గౌరవిస్తారా? గౌరవించరు కదండి. అలాగే కుటుంబంలో పిల్లల మధ్యన భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవాడుకుంటుంటే పిల్లలకు భయం అనేది ఉంటుందా? ఉండదు. అలాగే పిల్లల్ని పెట్టుకుని మనం సీరియళ్ళు సినిమాలు చూస్తుంటే వాళ్ళు వెళ్ళి చదువుకుంటూ ఉంటారా? వాళ్ళు వెళ్ళి బైబిల్ తీసుకుని చదువుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా వారి వెనకాలే కూర్చుని చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ఒక స్త్రీ తన యొక్క ఇల్లును కట్టుకోవడంలో తప్పిపోతుంది. అనుకువేదండి. మరి అబ్రహాము గారి దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు శారా రండి రండి అని ఎదురెళ్ళిపోయి స్వాగతం పలికిందా? అమ్మా, శారా గారు ఎక్కడున్నారంట? గుడారంలో ఉన్నారంట. అబ్రహాము గారు పరిగెత్తుకుని శారా దగ్గరికి వెళ్ళి, అనుకు అంటే చెప్తున్నాను చూడండి, అబ్రహాము గారు శారా దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, నువ్వు త్వరగా 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయమన్నాను. 3 మానికలు అంటే దగ్గర దగ్గర ఈ రోజుల్లో 7.5 కేజీలు. ఒక మానిక 2.5 కేజీలు. అంటే 7.5 కేజీల పిండిని పిసికి త్వరగా, ఆ వాక్యం చదువుకుందాం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక అలానే ఉంచండి, మరలా అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరలా ఎలా అంటున్నారు? అది తెచ్చి పిసికి రొట్టెలు చేయాలని చెప్తున్నాను. అప్పుడు శారా, ఇప్పటికిప్పుడు చెప్పారు, నేను ఎక్కడ చేయగలను, నేను చేయను అని చెప్పారా? చెప్పిందండి శారా? చెప్పలే. యజమానుని మాటకు ఎదురు చెప్పలేదు. అలాగే ఇంకా కింద వచనంలో చూస్తే, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాని త్వరగా సిద్ధపరిచాను. అంటే దానిని క్లీనింగ్ చేయవలసిన ప్రాసెస్ ఉంటుంది కదండి. తెచ్చి పనివానికి ఇవ్వగా అతడు దాన్ని త్వరగా సిద్ధపాటు చేసి శారాకిస్తే, అబ్రహాం గారు కూడా ఎలా అంటండి, పరిగెత్తి, ఎలా ఉన్నదో చూసారా, పరిగెత్తి త్వరగా మంద యొద్దకు పరిగెత్తాడు అబ్రహాము. శారాని అలాగే తొందర పెడుతున్నాడు. ఏమనంటే, నీవు త్వరగా పిసికి 7.5 కేజీల పిండి త్వరగా పిసికి. అప్పటికి శారా వయసు ఎంత ఉంటుందండి? ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? మన ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారు,
ఏంటి మన పరిస్థితి? సమాజంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరన్నా చుట్టం వస్తే ఎన్ని గొడవలైపోతాయండి, ఎన్ని డేక్షాలు బద్దలైపోతాయో. ఈ టైంలో తీసుకొస్తావా నువ్వు? అంతే కదమ్మా. మనం భోంచేసాము, అన్నీ చక్కబడిపోయాం. ఆ టైంలో మన ఇంటికి ఎవరన్నా అతిథి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా పెద్ద పెద్ద గొడవలే అయిపోతాయండి. అంటే ఏంటి? అక్కడ భర్త మాటకు విలువ లేదు, స్త్రీలో అణకువ లేదు. అంటే ఇక్కడ ఒక స్త్రీ తన యొక్క సంసారాన్ని ఎలా పాడు చేసుకుంటుంది. ఒక అతిథి వస్తే చూడలేని పరిస్థితి అయిపోయింది. ఫాస్ట్గా బయటికి వెళ్ళడం, ఎవరు? యజమాని. ఫాస్ట్ ఫుడ్ తీసుకొచ్చేయడం. మరి స్త్రీకి అంత ఓపిక లేదు కదండి. కర్రీ పాయింట్లు ఎక్కువైపోయినాయి. అందుకేనండి టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు. అంటే అప్పుడు శారా గారికి ఇప్పుడున్న స్త్రీలకి వేరియేషన్ ఎలా ఉందో చూస్తున్నారా మీరు? త్వరగా పిసికి రొట్టెలు చేయమంటే ఎన్ని రొట్టెలు చేసింది ఆవిడ? 7.5 కేజీలు పిండిని పిసికి రొట్టెలు చేసి కర్రీ వండి వచ్చిన అతిథులకు వడ్డించడం జరిగింది. అంత అణుకువ ఈరోజు స్త్రీలలో ఉన్నదా? లేదండి. ఆ తర్వాత తిమోతికి రాసిన పత్రిక వచ్చేసేయండి. మళ్ళీని నాకు ఇచ్చిన టైము అరగంటే ఇచ్చారు బ్రదర్ గారు. తర్వాత స్వస్థ బుద్ధి గలవారయ్యుండి. అమ్మా, బుద్ధి అనేది ఎలా ఉండాలంట? మంచి బుద్ధి కలిగిన వారై ఉండాలి. బుద్ధులు ఎలా ఉంటున్నాయమ్మా? మంచి బుద్ధే లేదు కదా. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, పైకి మాత్రం రావద్దని బాగున్నావా అంటాం, లోపల ఎలా అంటాం తెలుసా? ఇది ఇప్పుడే రావాలా అంటే బుద్ధి ఎలా ఉందో చూసారా? పైకి ఒక బుద్ధి, లోపల ఒక బుద్ధి. మంచి బుద్ధి అనేదే లేదు. మరి రూతు గారు ఎలా ఉన్నారండి? అత్తగారి విషయంలో ఎంత ప్రేమను చూపించారండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతే అక్కడే చనిపోతాను. అది మంచి బుద్ధి అంటారా కాదంటారా? ఈ రోజుల్లో అత్తను ప్రేమించే స్త్రీలు ఉన్నారా? కోడలను ప్రేమించే అత్తలు ఉన్నారా? అత్త ఒక మాట అన్నదనుకోండి, కోడలు సమర్థించుకోవాలి. కోడలు ఒక మాట అన్నదనుకోండి, పోనీలే చిన్నది కదా, నిన్నగాక మొన్నే వచ్చింది కదా, సరిపెట్టుకుంటే ఏం పోయింది అనుకునే అత్తలు ఉన్నారా? నాకు అంత అనుభవ జ్ఞానం ఉన్నది కదా, మరి నిన్నగాక మొన్నే కదా పెళ్ళయింది, పోనీలే వాళ్ళ అమ్మాయితో నేను అంతే కదా అనుకునే అత్తలు ఉన్నారా? ఎవ్వరూ లేరండి. మరి సమాజం ఎటు వెళ్ళిపోతుంది? దేవుడు ఎలా ఉండమన్నాడు, సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు? అత్తా కోడళ్ళ మీద సీరియల్స్ ఎక్కువైపోయినాయి. అంతేనంటారా? అత్త ఏం చేస్తే కోడలు దానికి 10 రెట్లు ఎక్కువ చేస్తుందండి. అంటే ఎత్తుకు పై ఎత్తు. మరి ఈ సీరియల్స్ని చూసే కదండి సమాజంలో ఉన్న స్త్రీలు ఎలా తయారవుతున్నారు. అత్తగారంటే గౌరవం ఉందా, భయం ఉందా, భక్తి ఉందా, ఏమున్నది చెప్పండి. మరి శారా ఎక్కడో గుడారంలో మరి ఎవరో వచ్చిన పరపురుషుల దగ్గరికి ఎవరైనా వచ్చారా? శారా వచ్చిందా? ముందుకు వచ్చిందా? రాలేదు కదా. ముసుగు వేసుకుని ఎంతో నమ్రత కలిగి, ఈరోజు కల్చర్ ఎలా అయిపోయిందంటే పరాయి పురుషునితో డేటింగ్లు, క్లబ్బుల్లో పబ్బుల్లో మందులు,
డాన్సులు, స్మోక్ చేయడాలు, ఇలాంటివి ఫారెన్ కంట్రీస్లో కంటే మన భారతదేశంలోనే విచ్చలవిడిగా ఉన్నారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. దేవుడు అలా ఉండమన్నాడా? మరి అత్తను ప్రేమించే మంచి హృదయాన్ని రూతుకి ఇవ్వలేదండి. రూతుని ప్రేమించే మంచి బుద్ధిని నయోమికి ఇవ్వలేదండి. ఇచ్చాడా లేదా? మరి మనకెందుకు లేకుండా పోతుంది అంటే దీన్ని బాగా ఆలోచించినట్లయితే వాక్య ప్రకారము ఎవ్వరము కూడా జీవించడంలా. నామకార్థ భక్తి అది దేవునికే విరక్తి. ఎలా ఉన్నాం మనం? క్రైస్తవులమైన మనము ఎలా ఉన్నాము? నామకార్థ భక్తిలో బ్రతుకుతున్నామా? నిజమైన భక్తి పరులుగా బ్రతుకుచున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియులారా. మనము ఈరోజు కోడలు అవ్వచ్చు, రేపు అత్త అవుతాం. పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అత్తలం అవుతాం కదండి, అంతే కదా. పెళ్ళి కాని వారు ఈరోజు కన్యలుగా ఉండొచ్చు, తర్వాత ఒకనికి భార్యగా వెళుతున్నారు. ఇలా ఎన్నో పాత్రలను పోషించే స్త్రీలు సమాజంలో ఎలా పెరుగుతున్నారు, వారి యొక్క వాతావరణము ఎలా ఉన్నది. ఆ తర్వాత ఇంకొక మాటను చూద్దాం. చూడండి, మరలా అదే తిమోతికి రాసిన పత్రికలో ఇంకేమైనా ఉందండి. స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని ఎలా ఉండాలంటమ్మా? తగు మాత్రము. తగు మాత్రం అంటే చిన్న చిన్న వస్త్రాలు కాదండి. ఈరోజు సమాజంలో స్త్రీలు కట్టుకునే చీరలు కానీ ఏదైనా కానీ ఎంతెంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు అమ్మా. లక్షల లక్షల లక్షలు పోసి డబ్బంతా చీర కోసం సంసారాలు విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ చీర కొనలేదని. దేవుడు చీర కోసం పుట్టించాడా మనల్ని అమ్మా? చీర పండక్కి చీర కొనలేదని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంత కాస్ట్? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తగు మాత్రపు వస్త్రములు చేత, తర్వాత జడలతోనైనను. జడలు ఈరోజు బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అందము. నేను చాలా అందముగా కనిపించాలి, అందరూ నన్ను చూసి భలే ఉన్నావనుకోవాలి. అనుకోవాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చిన ఈ అందానికి ఇంకా మెరుగులు పెట్టేయాలి, వేల వేల పోసేయాలి. బ్లాక్గా ఉన్న వాళ్ళు తెల్లగా వచ్చేయాలి. అది ఎంతసేపు ఉంటుందండి? ఆ రంగు ఎంతసేపు ఉంటుంది? దేవుడిచ్చిన అందము కాక నువ్వు పై పైన ఎన్ని మెరుగులు దిద్దుకున్నా అది ఎంతసేపు? జుట్టును దేవుడిచ్చాడంటే రకరకాల జుట్టులు, రకరకాల జడలు. జడల మీద చూపించే ఇంట్రెస్ట్ వాక్యం మీద పెడుతున్నామా? జడల మీద చూపించే ఇంట్రెస్ట్ కుటుంబం మీద పెడుతున్నామా? జడల మీద చూపించే ఇంట్రెస్ట్ భర్త మీద పెడుతున్నామా? దేని మీద పెడుతున్నాం? ఎటువైపు వెళ్ళిపోతున్నాం? అందుకే ఇలా ఉంటారని చెప్పే దేవుడు ముందుగానే వ్రాయించాడు. తండ్రి అయిన దేవుడు జడలతోనైనను బంగారముతోనైనను. బంగారం బంగారం అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ అండి? అందరికీ ఇంట్రెస్టే. అంటే మెడ నిండా బంగారం వేసుకుంటే కానీ ఎక్కడికి కూడా వెళ్ళాం. ఎందుకంటే బంగారం అంటే అంత మోజు. బంగారముతో అలంకరించుకొనవద్దు, మీరు జడలతో అలంకరించుకొనవద్దు. తర్వాత ఏమంటున్నాడు? ముత్యములతో కూడా
అలంకరించుకోవద్దు. తర్వాత ఏమంటున్నాడండి? మిగుల వెలగల వస్త్రములతోనైనను, వెలగల ఎక్కువ కాస్ట్ పెట్టి లక్షలు పోసి చీరలు కొనేవాళ్ళు ఉన్నారు, లక్షలు పోసి వర్కులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటికి డబ్బు మాత్రం పెట్టొద్దు అని చెప్పి ఏమంటున్నాడు? ఇంకని దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత, మంచి పనుల చేత, తర్వాత ఏంటి? తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూసారా ఎలా అలంకరించుకోవాలంటండి? సత్క్రియలు. సత్ అంటే ఏంటండి? మంచి క్రియలు. ఎవరైనా మనల్ని చూస్తే వంగి నమస్కారం పెట్టేలాగా మన పనులు ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి ఎదుటి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మన యొక్క స్వభావాన్ని తెలిపేది ఏంటనుకుంటున్నారు? మన యొక్క క్రియలే. చెడ్డ పనులు చేసేవారికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారంటారా? చెప్పండి అమ్మ ఒకసారి. అంటారా? ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, చేరరు. కానీ మంచి పనులు చేసే వాళ్ళకి చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు చేసే పనులు సత్క్రియలు, మంచి పనులు, దేవుని యొక్క వాక్యానుసారముగా వారి యొక్క క్రియలు ఉంటాయండి. దేవుడు ఎలా చెప్పాడో అలానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడు ఏ విధంగా ఈ సమాజంలో బ్రతకమన్నాడో అలానే జీవిస్తూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు 1, 2 అరా కొరా ఉంటున్నారు. అంతేనండి. అందుకే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. లక్ష్య పెడతాడా? నువ్వు బంగారం వేసుకున్నా, ముత్యాలు వేసుకున్నా, జడలేసుకున్నా, లోపల నీ అంతరంగిక స్వభావం అనేది ఎలా ఉన్నది? దేవుడు పై రూపమును చూడడు, పై రూపమును లక్ష్య పెట్టువాడు కాడు. నీ లోపల నీ స్వభావం అనేది ఎలా ఉన్నది? నువ్వు కుటుంబాన్ని కట్టే స్త్రీగా ఉన్నావా? కుటుంబాన్ని ఓడబెరికే స్త్రీగా ఉన్నావా? కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని కుటుంబ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఏం చేయమంటున్నాడు? బాగుగా పాలన చేసుకోండి అని స్త్రీలకు ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు. యవన స్త్రీలు వివాహము చేసుకుని వివాహము లేకుండా సమాజంలో తిరగవద్దు, పరాయి పురుషుల జోలికి పోవద్దు. ఏమంటున్నాడు? వివాహము చేసుకోండి. వివాహము చేసుకుని మీ భర్తకు తగిన భార్యగా మీ జీవితాన్ని ప్రారంభించి మీకు దేవుడు అనుగ్రహించిన పిల్లలను దేవునిలో పెంచుతూ కుటుంబ పరిపాలన జరిగించాలి. పరిపాలన అంటే ఏమనుకుంటున్నారండి? కుటుంబాన్ని సరిచేసుకోలేని వాళ్ళు రాజ్యాలు ఏలేస్తారంట. అమ్మా, కుటుంబంలో భార్యాభర్తలకు పడదు. బయట సంఘ కార్యక్రమాల్లో ఆవిడ పెద్ద పాత్రే పోషిస్తుంది. ఈరోజు స్త్రీలకి ఎన్ని సంఘాలు ఉన్నాయండి? ఎన్ని సంఘాలు ఉన్నాయంటున్నారు? స్త్రీల సమాజ సంఘం ఉన్నది. బయట స్త్రీలకి ఏదన్నా ఆపదొస్తే వెంటనే పరిగెత్తుకొచ్చేసే సంఘాలు ఉన్నాయి. కోర్టు వరకు తీసుకెళ్ళిపోయే సంఘాలు ఉన్నాయి. విడాకులు ఇప్పించేసే సంఘాలు కూడా ఉన్నాయి. అంటే ఎటు వెళుతుంది? ఇక్కడ స్త్రీలు ఎలా ఉన్నారు? పిల్లలని ఈరోజు స్త్రీ తల్లి ఎలా పెంచుతుంది? దేవునిలో పెంచుతుందా? పొట్టి పొట్టి బట్టలు వేసి డ్యాన్స్ ప్రోగ్రాములకి నడిపిస్తూ ఉన్నదా? డ్యాన్స్ షోలు ఎక్కువైపోయినాయి కదండి. ఎలా ఉన్నారు పిల్లలు?
ఏది మన పెంపకం ఎలా ఉన్నది, నేటి సమాజంలో స్త్రీ ఎలా ఉన్నది అని చూసినట్లయితే బొత్తిగా పాడైపోయిందండి. స్త్రీ కుటుంబంలో వంట చేసే ఖాళీ లేదు, కానీ బయట ఎలా ఉన్నదమ్మా, అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగేయడానికి చాలా ఖాళీ ఉన్నది, బయట కార్యక్రమాలు చక్కబెట్టడానికి ఖాళీ ఉన్నది. మా అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు అండి. రాత్రి నేను, నాన్న నాకు ఈ మెసేజ్ ఇచ్చారు నాన్న, సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారు అనేసి. ఏం చెప్పాలి నాన్న అంటే, మా అబ్బాయి అంటున్నాడు, ఒక్కసారి ఢిల్లీ రామ్మా, సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారో చూద్దు అంటున్నాడు. అంటే ఎలా ఉన్నారండి, చాలా పాడైపోయి ఉన్నారు. దేవుడు చెప్పిన సత్క్రియలు అనేవి ఎవరికి కూడా లేవు. అంటే వారి యొక్క కుటుంబాల్లో ఎవరు రాజ్యం ఏలుతున్నారంటే, గృహ పరిపాలన చేయవలసిన బాధ్యత దేవుడికి ఇస్తే ఈ స్త్రీ ఏం చేసిందంటే సాతానికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందమ్మా? ఆ బాధ్యతను ఎవరికి అప్పగించింది? సాతానికి అప్పగించింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు రాజ్యం ఏలుతున్నారు అంటే సాతానే రాజ్యం ఏలుతుంది. భార్య చేసే ప్రతి పనిలో, భర్త చేసే ప్రతి పనిలో, పిల్లలు చేసే ప్రతి పనిలో వీరు ఎటు వెళ్ళిపోతున్నారంటే దేవుడిచ్చిన పరలోక రాజ్యానికి చేరవలసిన వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి అగ్నిగుండంలో పడకుండా మనలను రక్షించడానికి మనము మన వాక్యము చేత ఒక్కరినైనా చెయ్యి పట్టుకుని అగ్నిగుండములోకి జారిపోతున్న వారిని రక్షించాలనే బాధ్యతతో మరి బ్రదర్ ఇర్మియా గారు ప్రయాస అంతా ఇంత కాదండి. మరి నేను కేవలము వంటింటికి మాత్రమే పరిమితమై ఉన్న నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే, వైజాగ్లో పిడి సుందర్రావు గారి దగ్గర ఎంబీబీఎస్ పూర్తి చేశాను, ఎంబీటీహెచ్ పూర్తి చేశానంటే నేను మరి అదంతా కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను వాక్యపు వెలుగులో నడిపించింది మరి ఎవరంటే నేను ఖచ్చితంగా చెప్పగలదనండి, ఇర్మియా గారి ద్వారానే నేను డాడీ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ 8 సంవత్సరాలు ఎంబీటీహెచ్ పూర్తి చేశానండి. అంటే స్త్రీ అనేవారు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలరు. అంటే వాక్యములో ఎదగాలన్నా మన చేతుల్లోనే ఉన్నది, అపవాది చేతుల్లో జారిపోవాలన్నా మన చేతుల్లోనే ఉన్నది. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు దేవుని యొక్క పనిలో సాక్షులుగా నిలబడ్డారు. అవునంటారా కాదంటారా? చాలామంది స్త్రీలు వారికి ఇచ్చిన జీవితంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఏ పనులు చేయాలి అని చూసినట్లయితే మనము పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చాలామంది స్త్రీలు మనకు సాక్షిగా కనబడుతూ ఉన్నారు. మరి అటువంటి స్త్రీల వల్ల మనం ఎందుకు ఉండకూడదు? అటువంటి వారి వల్ల మన జీవితాన్ని దేవుడిచ్చిన దానిని మనము ఎందుకు పాడు చేసుకుంటున్నాము? అలా మనము కూడా బ్రతకాలి కదా అని దేవుడు వీళ్ళందరినీ కూడా మనకు మాదిరిగా కనిపింప చేయడానికే బైబిల్ గ్రంథం మన యొద్దకు తేబడిందండి. మరి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దాని ప్రకారము మన జీవితాన్ని సరిచేసుకుంటున్నామా, లేదా ఈ లోకపు ఆశలతోటి, ఈ లోకపు అలంకారాలతోటి, ఈ లోకపు బలహీనతలతోటి మనం మునిగిపోయి ఉన్నామా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించుకోవాలని మరి తెలియజేస్తున్నానని. మరి యువత, మరి ఈ వయసులోనే యవనము చాలా ప్రమాదకరం. యవనంలో ఉన్న బిడ్డలు ఎలా ఉన్నారు? తండ్రి మీకు ఇచ్చిన సమయాన్ని దేని కొరకు మీరు కేటాయిస్తున్నారు? సెల్ ఫోన్ల కొరకు ఎక్కువ కేటాయిస్తున్నారా, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆచారాలకు అలవాట్లకు మీరు బానిసలైపోతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క బిడ్డలను ఆయన గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలోనికి వచ్చిన మనం ఏం చేస్తున్నాము? ఎవరి కోసం బ్రతుకుతున్నాము? ఎందుకు బ్రతుకుతున్నాము?
ఈ లోకంలో మనము ఈ భూమి మీదకు వచ్చాము అంటే గనక ఒక ప్రణాళిక అనేది మన మీద ఉన్నది. ప్రణాళిక లేనిదే ఈ భూమి మీదకు రాలేదండి. కారణము లేకుండా ఎవరు కూడా ఈ భూమి మీదకు రాలేదు. ప్రతి ఒక్కరము కూడా కారణముతోటే వచ్చాము. మరి మనకన్నా ముందు ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయి ఎన్నో శుక్రకణాలు నేల రాలిపోతుంటే మన మొక్కలమే తల్లి గర్భంలో పడి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఎంతోమంది మన కళ్ళెదురుగుండా హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు, ఏదో ఒక వ్యాధితో చనిపోతుంటే మనము ఈ రోజు వరకు జీవము కలిగి ఎందుకు ఉన్నాము అంటే ఆయన యొక్క చిత్తము మన మీద ఇంకా ఉన్నది. అర్థమవుతుందా ప్రియులారా? ఆయన యొక్క కృప మన మీద ఇంకా ఉన్నది. ఈ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం నా కొరకు మారుతారేమో, నేనిచ్చిన బిడ్డలు నా దగ్గరికి వస్తారేమో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆయన ఎదురు చూపులను మనము కాలదన్నుకునే వారముగా ఉండకూడదు. ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకే ఇచ్చేయాలండి. ఆయన ఇచ్చిన బిడ్డలను ఆయనకే ఇచ్చేయాలి. మరి తల్లిదండ్రులైన మనము మన బిడ్డలను ఎలా పెంచుతున్నాము అని ఈ రాత్రి కాలంలో మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మరి బ్రదర్ గారు నాకు సమయం ఇచ్చిన టైం అయిపోయిందండి. మరి దయతో నా మాటలలో ఏదైనా తప్పిదం ఉంటే దయతో నన్ను మన్నించమని అడుగుచున్నానండి. మరి మీరందరూ కూడా మరి స్త్రీ సమాజంలో ఎలా ఉండాలి, ప్రపంచంలో ఉన్న స్త్రీల వలె మనముందామా, లేకపోతే దేవుడు మనకు మాదిరిగా చూపించిన స్త్రీల వలె దేవుని పనిలో మనం ముందుకు సాగిపోదామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని మనవి చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నానండి. అందరికీ కూడా వందనాలండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, నేను మాటలాడిన మాటలలో ఏదైనా తప్పిదం ఉంటే దయతో నన్ను మన్నించమని అడుగుచున్నాము నాయన. తండ్రి, నీ బిడ్డలకు నీవు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను గురించి కొన్ని మాటలను చెప్పి ఉన్నాను నాయన. చెప్పిన మాటలకు ప్రభువ వాళ్ళు ఏ విధముగా కూడా తప్పిపోకుండా నాయన ఈ చిన్ని మాటలను వారి హృదయంలో భద్రము చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి, ఇప్పుడు నిలబడి నీ బిడ్డ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన నీ యొక్క మాటల ద్వారా మేము బలపడడానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాము నాయన. తండ్రి, ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాము నాయన. జరగవలసిన 2 దినాల్లో కూడా నీ కృపను తోడుగా ఉంచి ఎటువంటి ఆటంకము లేకుండా తండ్రి కృపతో సమాధానముతో జరగడానికి సహాయమును దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.